భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1500 నుంచి 1800 మంది చిన్న పిల్లలు రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. కంటిలోని తెల్లని భాగంలో ఎక్కువగా పెరిగే ఈ క్యాన్సర్ ను కండ్ల కలక క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. అయితే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన కిరణాలు డైరెక్ట్ గా కళ్లపై పడటం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉండే చిన్న పిల్లలతో పాటు 30-40 ఏళ్ల మధ్య వయసు ఉండే పెద్దవాళ్లకు కూడా ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇక కనురెప్పలపై చిన్న మొటిమలా ప్రారంభమయ్యే సెబాషియస్ కార్సినోమా అనేది కనురెప్పలపై వచ్చే క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ మాత్రమే కాకుండా అత్యంత అరుదుగా వచ్చే క్యాన్సర్. అయితే ఏ క్యాన్సర్ అయినా సరే ప్రారంభంలోనే గుర్తిస్తే దాని నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి కంటి క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో సడన్ గా మెల్లకన్ను రావడం లేదా కనుపాపలో తెల్లటి మచ్చ ఏర్పడినా అది రెటినోబ్లాస్టోమా కావచ్చు. ఇంకా ఫ్లాష్ ఫోటోగ్రఫీ తీసేటప్పుడు కెమెరాలో ఒక కన్ను ఎర్రగా ఒక కన్ను నార్మల్ గా వచ్చినా అది కూడా పిల్లల్లో వచ్చే రెటినోబ్లాస్టోమాకు సంకేతం కావచ్చు. ఇక పెద్దవారిలో కంటి క్యాన్సర్ వస్తే వాళ్ల కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా కంటి పైభాగంలో కండ పెరగడం, సాధారణంగా వచ్చే కంటి సమస్యలకు మందులు వాడినా తగ్గకపోవడం వంటివి కూడా కంటి క్యాన్సర్ కు సూచన కావచ్చు. అయితే డైలేటెడ్ టెస్ట్ ద్వారా కంటి క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైన మెలనోమాను కూడా గుర్తించవచ్చు.